పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వెళ్లడం తప్ప నిధులు తేవద్దా అని జగ్గారెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్తే మీరు మాత్రం లిక్కర్ దందా చేయడానికి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో లిక్కర్ దందా చేసి జైల్లో పడ్డారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈడీ ఆఫీసుల చుట్టూ తిరగడానికి మీ నాయకులు ఢిల్లీకి వెళ్లారన్నారు. మీ ఇంటి పంచాయతీలు మా ప్రజల దగ్గరకు రుద్దకండి అని జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ కానీ సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీకి పోవద్దా? నిధుల కోసము ఇంకా లేకపోతే నీళ్ళ పంచాయతీ కోసం ఢిల్లీకి పోవద్దా? పోయింది అందుకే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో ఎరువుల కోసము నీళ్ళ పంచాయతీ ఉన్నది, నిధుల కోసము పరిపాలన పైన కొన్ని అంశాల మీద అక్కడ ప్రధానమంత్రిని మంత్రులను కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోతున్నాడు. మీరెందుకు పోయారు? మీ కుటుంబం ఎందుకు పోయింది ఢిల్లీకి? లిక్కర్ దంద చేయడానికి పోయారు. ఢిల్లీ పోయారు, లిక్కర్ దంద మొదలు పెట్టారు, విస్కీ బ్రాండ్ బీర్ల దంద స్టార్ట్ చేసిరాడ. కవిత దొరికింది, లోపల పడ్డది. కేటీఆర్ ఎందుకు పోయిండా అంటే కవిత జైల్లో పడ్డదని పోయిండు. హరీష్ రావు ఎందుకు పోయిండా ఢిల్లీ అంటే ఈడీ ఆఫీస్కి పోయారు. ఈ ఇంటి స్ట్రోకులు మహా డేంజర్ ఇవి. ఇప్పుడు కవిత ఒక దిక్కు స్ట్రోక్, హరీష్ రావుది ఒక దిక్కు స్ట్రోక్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మాకు పుట్టినీళ్ళు ఢిల్లీ కదా, మా పుట్టినీళ్ళు. మీది గల్లీ కాదు కదా, మా పుట్టినీళ్ళు కాంగ్రెస్, మాకు ఢిల్లీ కదా. మీ స్ట్రోక్ పంచాయతీలు మహా నెత్తికి ఎందుకు రుద్దుతున్నారు? నేను బంజారాహిల్స్ కొమరం భీం భవనంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. హెల్త్ క్యాంపులో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరీక్షలు చేసే క్యాంపులో అధునాతన యంత్రాలు, సిబ్బందికి ఇచ్చే మందులను మంత్రి పరిశీలించారు. మీ అందరి యోగక్షేమాలకి సందర్భంగా మీ అందరికీ జీతాలు పెంచాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. తప్పకుండా మీ ఆలోచన ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి గారు ఆలోచన తీసుకోబోతాం. ఏం పర్వాలేదు, మీ జీతాలు పెంచడానికి మాకు ఎవ్వరికి లేదు ఇక్కడ. కానీ పోయినసారి ప్రభుత్వం మొత్తం కొద్దిగా కల్లా ఖాళీ చేసి అంత కళ్ళని ఖాళీ చేస్తే కొత్త కోడలు వచ్చి ఆ కళ్ళని ఇప్పుడు ఏం చేయాలి? పడతారంటే కొద్దిగా మళ్ళీ ఇల్లు చదవాలంటే ఆ తగిలింపు ఉంది. అయినా మీ అందరికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరికి వ్యతిరేకం లేదు. మీ పట్ల పూర్తిగా సానుకూలంగా ఉన్నాం. మీకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చ చేసి ఎప్పుడు అవకాశం ఎట్లా ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే మీ అందరికీ కూడా ఆ యొక్క కార్యక్రమం నిర్ణయం తీసుకుంటామని మాట్లాడడం మనం. హైదరాబాద్ నాంపల్లి గగన్ విహార్ లో ఏసీబీ రైడ్స్ జరిగాయి. మాదాపూర్ సర్కిల్ 1 లో పనిచేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ అధికారిని సుధారెడ్డి షాప్ షట్టర్ పర్మిషన్ కోసం 8,000 లంచం తీసుకుంటూ పట్టుబడింది. సుధారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం రిమాండ్ కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. నరేందర్ రెడ్డి ఇన్నోవా కారులో మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో వేం నరేందర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. రైట్. ఖమ్మంలో ఫుల్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ తనిఖీలు కలకలం రేపాయి. పలు రెస్టారెంట్లో వివిధ రకాల మసాలా దినుసులు, పచ్చళ్ల తయారీ, స్వీట్స్, ఐస్ క్రీం తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు జరిగాయి. వైరా రోడ్ లో పిఎస్కే ఫుడ్స్ అండ్ స్పైసెస్, ఎన్టీఆర్ సర్కిల్లోని జీపీ రెడ్డి స్వీట్ షాప్, ఐస్ క్రీం యూనిట్, పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్ తనిఖీలు నిర్వహించారు ఫుల్ సేఫ్టీ అధికారులు. ఏషియన్ పెయింట్స్ కడుపులోకి వెళ్ళిపోయేవి ఒక డైజెషన్ కాదు.
ముడి సరుకులపై లేబుల్ డిఫెక్ట్స్ కలిగి ఉండడం, అపరిశుభ్రత వాతావరణంలో నిల్వ ఉంచిన కూరగాయలు ఉండడంతో యాజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ హెడ్ జ్యోతిర్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి భంగం కలగకూడదని అప్పటికప్పుడే వాటిని ధ్వంసం చేసి FSS చట్టాన్ని ఉల్లంఘించినందుకు నోటీసులు జారీ చేశారు. ఆహార పరిరక్షణ ప్రమాణాలను పాటించి ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా ఆహారాన్ని ప్రజలకు విక్రయించాలని హెచ్చరించారు. అధికారులు లేని ఎడల చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ అవసరమైతే సంబంధిత శాఖ సహాయంతో సీజ్ కూడా చేస్తామన్నారు. న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పని దినాన్ని పెంచుతూ జారీ చేసిన జీవో 282ను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మికులకు పాత 8 గంటల పని దినాన్నే కొనసాగించాలని కోరుతున్న కార్మిక సంఘాల నాయకులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. 10 గంటల సమయాన్ని పెంపును రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావడం నిరసిస్తూ కూడా కార్మిక సంఘాలు అయితే ఆందోళన చేపట్టినాయి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కలిసి కూడా తమ మెమోరాండం ఇస్తూ కూడా ఏదైతే పని దినాల సమయాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది కార్మిక సంఘాల నాయకులు నిజంగా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేయాలని చెప్పడం బ్రదర్. ఏది ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది, ఏదైతే 10 గంటల సమయాన్ని ఏదైతే కార్మికులకు సంబంధించినటువంటి 10 గంటల సమయాన్ని పెంచు జీవో జారీ చేసింది, ఆ జీవో విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? 282 జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే దుకాణాలు సందాయాలలో పనిచేసే వర్కర్స్ అందరూ కూడా 8 గంటలకు బదులు 10 గంటలు పనిచేయాలనేది సారాంశం. వారానికి 48 గంటలు అయితేనే వాళ్ళకు ఓటీ రూపంలో ఇవ్వండి అనేది కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇప్పటికే మాల్స్లలో పెద్ద పెద్ద షాపులలో పనిచేసే కార్మికులు దాదాపు 12 గంటలు పనిచేసినప్పటికీ కూడా ఈ చట్టాలు 8 గంటల పని దినం అనేది అమలు కాక ఇప్పుడు పర్ఫెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వమే ఈ జీవోని తీసుకురావడం అనేది ఈ కార్మికులను శ్రమదోపిడికి గురి చేయడమే అనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి పని. దీన్ని మేము కార్మిక సంఘాలు అట్లాగే IFT తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. 8 గంటలకు బదులు 10 గంటలు 12 గంటలు పనిచేయించుకోవడం కోసము ఒక పక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టి 12 గంటల పని విధానాన్ని తీసుకొస్తున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము కార్మిక శాఖ ఇవాళ 10 గంటల పని విధానాన్ని తీసుకొస్తున్నాడు. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం మొత్తం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 కోట్లుగా మారుస్తూ ఉంది. బీజేపీ చెప్పిన విధానం ఏదైతే ఉందో దాన్ని అనుసరించే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో పోరాడి సాధించుకున్నటువంటి మేడే అమరవీరుల స్ఫూర్తితోటి తెచ్చుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని మొత్తం 282 జీవో తీసుకొచ్చి 10 గంటలు పని చేయొచ్చు అని చెప్పి జీవో తీసుకొచ్చింది. ఇది చాలా దుర్మార్గం. అందులోనే 10 గంటలతో పాటు యజమానులకు అవసరమైతే 12 గంటలు కూడా పని చేయించుకోవచ్చు అని చెప్పేసి ఆ జీవోలు పొందుపరిచారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి CITగా డిమాండ్ చేస్తున్నాం. ఎటువంటి ఆందోళన చేయబోతాం? ఒకవైపు బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇలా బీజేపీకి అనుకూలంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఒకవేళ ఇప్పుడు ఈ 282 జీవోని రద్దు చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల పోరాటాలు చేస్తామని చెప్పి రోజంతా కష్టపడి పనిచేసే కార్మిక వర్గానికి కనీస వేతనం లేదు, కానీ ఇలా పని గంటలు పెంచుతూ కార్మికుల్ని నిత్యం శ్రమదోపిడికి గురి చేస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వానికి కార్మిక వర్గమే సరైన బుద్ధి చెప్తుందని చెప్పి ఈ రకంగా CIT మంచిర్యాల జిల్లా కమిటీగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. చికాగో అమరవీరులు సాధించుకున్నటువంటి హక్కులను కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అవి రద్దు చేసి 4 కోట్లుగా తీసుకురావడం జరిగింది. అది ఏదైతే ఉపసంహరించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసి ఈ బీజేపీని గద్దెదించడానికి కమ్యూనిస్టులుగా CPI పార్టీగా AITCగా మేము డిమాండ్ చేస్తున్నాం రద్దు చేయాలని. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి ఇప్పటికే కార్మిక వర్గానికి వెట్టి బానిసలుగా మార్చే ధోరణి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈ నెల 9వ తారీఖు రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేయబోతుంది కార్మిక వర్గం. అందులో భాగంగానే ఒక పక్క ఉద్యమాలు జరుగుతూ ఉంటే రెండో పక్కన
10 గంటల పని విధానం అమలు చేస్తామని చెప్పేసి జీవో పాస్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం. 10 గంటల సమయానికి సంబంధించి కూడా దాన్ని కూడా జీవోను వెనుకకు తీసుకోవాలి, లేదంటే కూడా కార్మిక సంఘాల ఆందోళన ఆధ్వర్యంలో కూడా భారీగా కూడా ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి తగ్గ బుద్ధి చెప్తామని అయితే ప్రభుత్వాన్ని ఎత్తరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్. తెలంగాణ జనసమితి అనుబంధ కార్మిక విభాగం అవుట్సోర్సింగ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని కనకాల కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎంపీ వి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం బోనాలను ఇక్కడ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అట్టడుగు వర్గాల కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తుందని తెలిపారు. ప్రభుత్వం పులుల సంరక్షణ కోసం నిర్మల్ జిల్లాలోని కాల్వాల్ ప్రాంతంలో పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 18 గ్రామాలను ఇతర ప్రాంతాలకు తరలించింది. నిర్మల్ జిల్లాకు చెందిన మైసంపేట, రాంపూర్ గ్రామాలను కల్వాల్ కోర్ ప్రాంతం నుండి కడెం మండలం కొత్త మద్ది పడగ శివారుకి తరలించారు. 2 గ్రామాలను తరలించడం అయితే జరిగింది, కానీ కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామంలో ఎలాంటి వసతులు కల్పించలేదు. సంబంధిత అధికారులు కేవలం వారికి ఇళ్లను నిర్మించి సౌకర్యాల మాట మరిచారు. నిజానికి అధికారులు 2 రకాల ప్యాకేజీలను ప్రకటించారు. అందులో మొదటిది ఒక్కో ఇంటి యజమానికి 15 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందజేయడం, ఇక రెండోది వ్యవసాయ భూమిని అందజేయడం. ప్యాకేజీలను అందజేయడంలో పూర్తిగా విఫలమైందనుకున్న విమర్శలు ఉన్నాయి. 15 లక్షల నష్టపరిహారాన్ని ఎంచుకున్న వారికి కొద్ది మొత్తం పైకం అందగా మిగతా పైకం ఇప్పటికీ అందడం లేదు. అలాగే వ్యవసాయ భూమిని ఎంచుకున్న వారికి భూమి హక్కు పట్టాలను ఇవ్వడం గానీ, రాళ్లు రప్పలతో కూడిన భూమి చదును చేసి ఇవ్వడం గానీ జరగలేదు. దీంతో ఆ గ్రామాల ప్రజలు వ్యవసాయం చేయలేక, మరో జీవనాధారణం కనిపించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పాత ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన టైగర్ జోన్లా ఫారెస్ట్ వాళ్ళు అయితే మాకు భూమిలు ఇస్తాము, ఇల్లు ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు. కానీ ఇప్పుడు మాకు ఇల్లు సరిగా ఒక ఇల్లు మంచిగా లేదు. మళ్ళీ భూమి ఒక పక్కకు లేవలి కానీ ఒక పక్కకు లేవలి కాలే. మళ్ళీ బండలు తీస్తామన్నారు, బండలు కూడా తీయాలి. ఇప్పుడు మా పరిస్థితి ఇప్పుడు ఒక్కొక్క మనిషికి కైకిలు పోతే 500-600 ఇస్తున్నారు. ఒకరోజు కైకిలు దొరుకుతాయి, ఒకరోజు దొరకలేదు. మా పరిస్థితికి ఈ జంగల్ నుంచి ఇడికి తీసుకొచ్చి మాకు ఇప్పుడు గోస పెట్టినారు. మాకు జంగల్ ఉన్నప్పుడు మాకు మంచిగా అయింది, కానీ ఇప్పుడు రోడ్కి తీసుకొచ్చి నాకు మంచిగా చేస్తామన్నారు. మంచిగా చేయలే. ఇప్పుడు మాకు పరిస్థితి ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతున్నాయి. మాకు 1 రూపాయి వస్తలేవు, ఏం వస్తలేవు, పనులు అవుతలేవు, ఏమైతలేవు. మేము ఈడ రోడ్కి తీసుకొచ్చి మేము అడుగు పందులు లేక మేము ఇప్పుడు అయిపోయినాం. మా బతుకులు ఏం కావాలి, మా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏం లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేము టైగర్ జోన్ నుంచి మేము వీటికి వచ్చినాం, ఇంత గోసపడుతున్నాం. ఎప్పటికీ మేము ఇట్లా జీవితంలోకి ఇట్లా మేము గాలే. మాకు ఏమైనా దారి చూపెట్టాలి, లేకుంటే మా ఊరికి మేమే పోతాం. పలానా హైసన్పేటకి పాత ఊరికి ఏం రాకుండా అంటే మేము ఇట్లా అంటున్నాం. మీకు ఇల్లు కట్టించినాం, మంచిగా పట్టాలు ఇస్తాం, మంచిగా బతకచ్చు అని అక్కడ నుంచి తల్లికి తెచ్చినాక మాకు ఇల్లు బాగలేవు, భూములు ఇవ్వలేదు, మాకు ఏమి ఇవ్వలేదు. పాగేజ్ పైసలు ఒక డబ్బు కూడా రాలేదు. పిల్లలకు మా ఇంట్లో అయితే 1 రూపాయి రాకుండా ఈ విధంగా నేను ఉన్నాయి అమ్ముకొని ఇక్కడ బతుకుతున్నా కానీ నాకు 1 రూపాయి రాలేదు ఇంతవరకు. మాకు పట్టాలు మాకు ఇయ్యని ఏదో లోనో ఏమో తెచ్చుకొని తింటామని బాగుపడతామని చూస్తాం. పట్టాలు కూడా మా చేతికి ఇస్తలేరు కదా సార్. మాకు మా విధంగా మాకు ఎట్లాంటిగా భూములు ఇస్తామన్నారో ఆ భూములు ఇచ్చి మా పైసలు మా చేతికి వచ్చేదాకా మేము రాంపూర్ ఉంటాను మొన్న పోయినాము. మళ్ళీ వచ్చిన మాకు ఇచ్చేదాకా మేము మళ్ళీ కూడా ఆడికి పోయి అక్కడనే ఉంటాము, అక్కడనే బతుకుతాం. అదే భూములు సాగు చేసి మాకు పట్టాలు ఇవ్వకుండా మా పట్టాలనే ముక్కలు పెట్టుకుంటారు. మీరు మాకు పట్టాలు ఇయ్యరు. మరి మా పట్టాల ముక్కలు ఎందుకు కట్టుకున్నారు సార్? మీరు పెట్టద్దు ముక్కలు కదా. ఇక్కడ పట్ట మాకు ఇచ్చినాక అక్కడ పెట్టుకున్న ముక్కలు, మరి మా పట్టాల ముక్కలు ఎందుకు కట్టాలి? మేము పోయినాం. మాకు ఇంతవరకు 10 రోజులు అన్నారు, 6 రోజులు అన్నారు. 6 రోజుల్లో ఇప్పుడు నెల అవుతున్నది. ఎప్పుడు ఇస్తారు మా పట్టాలు? మాకు లేకుండా మళ్ళీ ఆడికే పోతాం, ఉండం ఇక్కడ. తడకలో ఇన్నో ఏవో బొంగలో కొట్టుకుని అన్నీ బతాం, ఇక్కడ మాత్రం ఉండం. కూరగాయలు అమ్ముకున్నా, దుకాణంగా పెట్టుకున్నా, అన్ని వేసుకున్నా, అన్ని బతికినా వీడికి వచ్చినాక నాకు ఇబ్బంది బాగా అవుతున్నది. నాకు ఒక్కదానికే కాదు, పబ్లిక్ అందరికి ఇబ్బంది ఉన్నది. ఇక్కడ రాంపూర్ అండ్ మైసంపేట్ రిహాబిటేషన్ విలేజ్ మైసంపేట్ ఇక్కడ 2 గ్రామాలను ఇక్కడ తరలించారు. కానీ ఇంతవరకు ఫెసిలిటీ కానీ ఏమో కల్పించలేదు. ఇంతవరకు ప్రభుత్వాలు ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా కనికరిస్తలేవు. ఇంతవరకు రైతులకు కానీ మాకు కానీ ఎటువంటిది ప్యాకేజ్ కానీ ఎటువంటిది భూమి కానీ
మనం నోచుకోలేము ఇక్కడ. ఎందుకంటే లెవెలింగ్ కొట్టి బంటలు చేసి బావులు కొట్టి త్రిపేసి కరెంటే అన్నారు. ఇంతవరకు ఏ పని సుగా మొదలు కాలేదు. వ్యవసాయం చేయడానికి ఒక్కొలుసుగా ముందు అందరు వస్తున్నారు ముందుకు, కానీ ఇక్కడ బాగా చేయలేదు. సదునుకు చేసి ఇస్తామన్న మాట ఇవ్వలేదు. అందుకోసమే రైతులు వెనక ముందు అవుతున్నారు. కాబట్టి అతి త్వరలోనే చేసి ఇవ్వాలి. సదునుకు చేసి ఇస్తే రైతులు వ్యవసాయం చేయడానికి ముందుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న ల్యాండ్లో మొత్తం లిటిగేషన్లు ఉన్నాయి. అంతా లొల్లి నడుతుంది ఇక్కడ సుగా. ఆ ప్రభుత్వాలు ఎక్కడిదక్కడ చేసిస్తే మేము చేయడానికి రెడీగా ఉన్నాం. అది చేయకపోతే 100% వెళ్ళిపోతారని రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇంతకు ముందే పోయొచ్చారు. మేము ఏదో నచ్చజెప్పి ఏదో చేసి ఇస్తారు కదా, ఎందుకు అట్లా చేయొద్దు, గవర్నమెంట్ బదనం చేయొద్దు అనే ఆలోచనతో ఇటు వచ్చినాం. కానీ అది త్వరలో చేయకపోతే ఖచ్చితంగా వెళ్ళిపోవడానికి. హైదరాబాద్ లో బాంబు పేలుళ్ల బెదిరింపు ఘటనలు కలకలం రేపాయి. అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో మెయిల్స్ వచ్చాయి. ఓల్డ్ సిటీ సివిల్ కోర్ట్, రాజ్ భవన్, జిమ్ ఖానా క్లబ్, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెదిరింపులు వచ్చిన ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో సోదాలు నిర్వహించారు. చివరికి ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ బాంబు బెదిరింపుల మెయిల్స్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. నగరంలో బాంబుల కలకలం చెలరేగింది. వరుసగా 4 ప్రాంతాల్లో బాంబు బెదిరింపు మెయిల్స్ అనేవి రావడంతో ఒక్కసారిగా పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే తనిఖీలు నిర్వహించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వచ్చినటువంటి మెయిల్స్ అనేవి ఫేక్ అని నిర్ధారించడం జరిగింది. ప్రజెంట్ మనం బాంబు బెదిరింపు వచ్చినటువంటి రాజ్ భవన్ దగ్గర ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. గత కొద్ది కాలం నుంచి హైదరాబాద్ మహానగరంతో పాటు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఇవాళ ఒక గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కూడా మెయిల్స్ అనేవి రావడం జరిగింది. దాదాపు 4 ప్రదేశాలకు. ఒకటి సిటీ సివిల్ కోర్టు, ఇటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టుతో పాటు అలాగే రాజ్ భవన్కు, మరోవైపున జిమ్ఖానా క్లబ్కు, అలాగే సికింద్రాబాద్లో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టు. ఈ 4 ప్రాంతాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ అనేవి వచ్చాయి. ఇవాళ 3:45 ప్రాంతంలో తెల్లవారుజామున ఈ మెయిల్స్ వచ్చినట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అబియా అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి యొక్క పేరు మీద ఈ యొక్క మెయిల్స్ అనేవి రావడం జరిగింది. అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో ఈ యొక్క మెయిల్స్ అనేవి రావడంతో ఒక్కసారిగా దాదాపు 4 ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ యొక్క బాంబు బెదిరింపులకు సంబంధించినటువంటి మెయిల్స్ అనేవి వచ్చాయో వీటి మీద అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తిగా తనిఖీలను నిర్వహించడం జరిగింది అన్ని ప్రదేశాలకు సంబంధించి. ఇప్పటికే సిటీ సివిల్ కోర్టులో వచ్చినటువంటి బెదిరింపులు ఏవైతే ఉన్నాయో అంటే అక్కడ ఆల్రెడీ లాయర్ల మొత్తాన్ని కూడా బయటికి పంపించడం జరిగింది. మరోవైపున పోలీసు అధికారులు లోపలికి వెళ్ళి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. లోపల ఎటువంటి బాంబులు లేవనే దానికి సంబంధించిన ఆనవాళ్లు గుర్తించలేదని కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక రాజ్భవన్ లో సైతం రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా పూర్తిగా రాజ్భవన్ పూర్తిగా అన్ని ప్రాంతాలు లోపల ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎటువంటి బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు లేవనేది కూడా ఐడెంటిఫై చేశారు. ఇక్కడతో పాటు జిమ్ఖానా క్లబ్, మరోవైపున సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టులో కూడా పూర్తిగా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగానే ఇప్పటి వరకు ఎటువంటి ఐడెంటిఫికేషన్స్ ఈ బాంబులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు లేవు అన్నట్లుగానే తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి 4 బాంబు బెదిరింపులకు సంబంధించి కూడా ఇది పూర్తిగా ఒక ఫేక్ మెయిల్స్ ను పంపించారనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. దీని మీద పోలీసులు ఒక స్పష్టత అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ అబియా అబ్దుల్లా అనేటువంటి పేరు మీద వచ్చినటువంటి మెయిల్స్ ను పంపించినటువంటి వ్యక్తులు ఎవరు? నిజంగానే అబియా అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి ఈ మెయిల్స్ ను పంపించారా? అసలు అన్నా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల పేరుతో ఈ మెయిల్స్ అనేవి వచ్చాయి. కాబట్టి అసలు ఇది మొత్తం కూడా ఆకతాయిల పైన ఎవరు పంపించారనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే అప్రమత్తమై వచ్చినటువంటి బాంబు బెదిరింపు మెయిల్స్ కు సంబంధించి కూడా పూర్తిగా దృష్టి సారించడం జరిగింది. కెమెరా పర్సన్ అమర్తో రత్నకుమార్, రాజ్భవన్ నుంచి. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లకు ప్రభుత్వం రెగ్యులర్ పద్ధతిలో పరిపాలనా అధికారులను నియమించింది. 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు అడిషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా ప్రమోషన్లు కల్పించింది. వారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్ గా, టీచింగ్ హాస్పిటళ్లకు సూపరింటెండెంట్లుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అసోసియేట్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్న 278 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించేలా చివరి దశకు వచ్చింది. ఏడీఎంఈల పోస్టింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రొఫెసర్లుగా ప్రమోట్ అయిన వారికి కూడా ప్రభుత్వం త్వరలో పోస్టింగ్స్ ఇవ్వనుంది.
చాదర్ ఘాట్లోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎల్ఈ అంజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. 28 సంవత్సరాలుగా నిరాటంకంగా కళ్యాణం కొనసాగిస్తున్నట్లుగా వివరించారు. ఈ కళ్యాణానికి వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్న